అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం. ఎందుకంటే అర్థం కావటం లేదు. సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు. చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు? సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని ఎందుకు రాశారు? ఇల్లంతా రక్తమైతే, గొడ్డలి వేట్లకు బలైతే, ఆయన తలలోని ఎంకలు బయటకు వస్తే, ఆయన మెదడు బయటకు వస్తే, మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు? దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారో దానికి సమాధానం చెప్పండి. అమాయకంగా నిలబడి చూస్తున్నాడు, ఆధారాలు తుడిపేస్తుంటే అని మేనమామ గారే చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇవన్నీ మీ హస్తం లేకపోతే, అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు? ఎందుకు సమాధానం చెప్పడం లేదు? 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు? మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూజ్డ్ గా ఉన్న ఇన్కంపెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు? మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు, దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇది పక్కన పెడితే ఆయన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి బాబు పేరు చెబితే ఏ పేదకు కూడా గుర్తుండే ఒక్కటంటే ఒక్క స్కీము లేదు. ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి లేదు. కాబట్టే తాను మీ బిడ్డ మీ జగన్లా లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ చేసినట్టుగా డీబీటీ తాను కూడా చేశాను అని చెప్పలేకపోతా ఉన్నాడు. మీ బిడ్డ గతంలో ఎప్పుడు చూడనట్టుగా జరగనట్టుగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇస్తే ఆ మాదిరిగా నేను ఇచ్చాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతా ఉన్నాడు. గతంలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా 99% మేనిఫెస్టో వాగ్దానాలు మీ బిడ్డ అమలు చేస్తే తాను మీ బిడ్డలా అమలు చేశాను అని చెప్పలేకపోతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఇవన్నీ చెప్పలేక చివరికి చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు అనంటే, జగన్ పాలనలో అభివృద్ధి లేదు అని ప్రచారం చేస్తా ఉన్నాడు, విష ప్రచారం. నేను అడుగుతా ఉన్నా, ఆ అబద్ధాల చంద్రబాబుకు ఆ విషయం చిమ్మే ఆయన తోక పత్రికలకు, ఆ టీవీలకు కళ్ళు తెరిపించేలా మన నెల్లూరు నుంచే సమాధానం చెబుదామా? అభివృద్ధి అంటే ఏమిటి, అభివృద్ధి ఎవరు చేశారు అని సిద్ధమేనా? మీ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు కడతా ఉంది. మరి ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాడు, నువ్వెప్పుడైనా ఇలాంటివి కనీసం ఆలోచన అయినా చేశావా చంద్రబాబు అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో కూడా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం కొత్తగా మరో 4 సీపోర్ట్లు కడతా ఉంది. కొత్తగా
మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉంది. కొత్తగా మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉంది. కళ్ళెదుటే కనిపిస్తా ఉన్నాయి ఈ కట్టడాలన్నీ కూడా. ఇదే నెల్లూరు జిల్లాలోనే రామయ్యపట్నం పోర్టు దాదాపుగా పూర్తి అయిపోవస్తా ఉంది. జువెలదిన్న ఫిషింగ్ హార్బర్ దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇదంతా కళ్ళెదుటే కనిపిస్తా ఉన్న అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, నువ్వెప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశావా ఓ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా మన గవర్నమెంట్ బడులలో ఈరోజు నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడతా ఉన్నాయి. గవర్నమెంట్ బడుల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం మొదలు ఈరోజు టోఫుల్ క్లాసులు ఐబీ దాకా ప్రయాణంతో అంతర్జాతీయ విద్య వరకు కూడా ఈరోజు పిల్లల చదువుల్లో విప్లవాలు ఈరోజు కనపడతా ఉన్నాయి. ఎవరు కూడా ఊహించారా? మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా ఊహించారా? నాడు నేడుతో మొదలు 88వ తరగతి నుంచే గవర్నమెంట్ బడులో చదువుతా ఉన్న పిల్లల చేతుల్లో ట్యాబులు వస్తాయని ఎవరైనా ఊహించారా? 6వ తరగతి నుంచే గవర్నమెంట్ బడులలో ఏకంగా డిజిటల్ బోర్డులు వస్తాయని, డిజిటల్ బోధన గవర్నమెంట్ స్కూళ్లలోనే అందుబాటులోకి వస్తుందని, పేద పిల్లలకు బైజూస్ కంటెంట్ అందుబాటులోకి వస్తుందని, 3వ తరగతి నుంచే ఆ పేద పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ క్లాసులు వస్తాయని, టోఫుల్లో కూడా పీరియడ్లు వస్తాయని ఎవరైనా ఊహించారా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు, ఈరోజు వాళ్ళ పిల్లలు ఆ టెక్స్ట్ బుక్లన్నీ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు, అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్తో ఈరోజు ఆ పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి. ఆ పేద పిల్లలకు ఇంతగా అండగా ఉండే ప్రభుత్వం వస్తుందని ఎవరైనా ఊహించారా అని అడుగుతా ఉన్నాను. ఓ చంద్రబాబు, నువ్వేనాడైనా చేశావా ఈ అభివృద్ధి అని అడుగుతా ఉన్నాను. ఈ క్వాలిటీ చదువులు కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇది కాదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాడు మీ బిడ్డ. ఈరోజు 15,000 గ్రామ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఏకంగా 11,000 విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా 11,000 ఆర్బీకేలు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్నాయి. ఏకంగా 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్గా రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు గ్రామ స్థాయిలో కూడా వీళ్ళంతా కనిపిస్తా ఉన్నారు. ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఎక్కడా వివక్ష లేకుండా, ఎక్కడా లంచాలు లేకుండా ఈరోజు ప్రతి ఇంటికి సేవలు అందుతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్తా ఉన్నావు. నువ్వు ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి, ఇలాంటి ఆలోచనలు నువ్వే రోజైనా చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎప్పుడూ కూడా చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఎక్కడి నుంచో పైప్ లైన్ వేసి రక్షిత మంచినీటి సదుపాయం కల్పించి ఉద్దానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది మనందరి ప్రభుత్వం. ఇది అభివృద్ధి కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. దశాబ్దాలుగా ఎవరు పట్టించుకోలేని ఆ సమస్యను ఈరోజు సాల్వ్ చేసింది ఎవరు? ఈరోజు వారికి అండగా నిలబడింది ఎవరు? ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు దిక్కుమాలిన బుర్రకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా తట్టిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
ఈ రోజున గ్రామానికే ఫైబర్ గ్రిడ్, ట్రైబల్ ప్రాంతాలకు సైతం సెల్ టవర్లు,